దేవతలందరికీ పైన మహత్యం గల మహారాజు, అత్యంత పూజ్యనీయుడు, స్తుతి కీర్తనలకు పాత్రుడు అయిన మన దేవాది దేవునికి స్తుతి చెల్లిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. ఈ రోజు మన ధ్యానం లూకా సువార్త 13వ అధ్యాయం 31 నుంచి 35 వచనాల వరకు. ఒకసారి 31, 32 వచనాలు చదివినట్లయితే, ఆ గడియలోనే కొందరు పరిసయ్యులు వచ్చి, నీవిక్కడ నుండి బయలుదేరి పొమ్ము, హేరోదు నిన్ను చంపకూర్చున్నాడని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూచి, మీరు వెళ్లి ఆ నక్కతో ఇలాగు చెప్పుడి, ఇదిగో నేడును రేపును నేను దయ్యములను వెళ్లగొట్టుచు రోగులను స్వస్థపరచుచు నుండి 3వ దినమున పూర్ణ సిద్ధి పొందేదను అని ప్రభు అనటం మనం గమనిస్తున్నాం. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అంతకు ముందు సమాజ పెద్దలందరూ ఇంకా శాస్త్రులు, పరిసయ్యులు ఆయనను పట్టుకుని చంపాలని చూసినప్పుడు ప్రభు సైలెంట్ గా అక్కడి నుండి తప్పించుకున్నారు. కానీ ఇక్కడ మాత్రం ఆయన అంటున్నారు, హేరోదుని గురించి ఆ నక్కతో చెప్పు, నేనైతే నేను చేయవలసిన పని చేసుకుంటూ వెళ్తాను అని. ఈ మాట అనడానికి నాకు 2 కారణాలు కనపడుతున్నాయి. ఒకటి, ఎవడునూ నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకుంటకు నాకు అధికారం కలదు, నా తండ్రి వలన ఆజ్ఞ పొందితిని అని యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో ప్రభు అన్నారు. కాబట్టి హేరోదు కాదు కదా, అంతకంటే గొప్ప అధిపతి వచ్చినా తండ్రి చిత్తము లేకుండా ఎవ్వరూ యేసుప్రభుని ఏమీ చేయలేరు. అందుకే ప్రభు ఈ మాట అంటున్నారు. ఇంకా రెండో కారణం, లేఖనాల ప్రకారం మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తర్వాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింపనారంభించినని మార్కు సువార్త 8వ అధ్యాయం 31వ వచనంలో మనం చూస్తాం. కాబట్టి ఈ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది, ప్రభువు తను తాను యాజకులకు అప్పగించుకుంటారు. అంటే ప్రధాన యాజకులు, శాస్త్రులు వీరికే ఆయన మీద అధికారం ఉంది గాని ఆయనను సిలువ వేయటానికి హేరోదుకు కాదు. అందుకే హేరోదు బెదిరించినప్పుడు ప్రభు భయపడలేదు. ఎందుకంటే ఆయనకు తెలుసు, తన మరణ సమయము తండ్రి నిర్ణయించిన సమయము, తండ్రి నిర్ణయించిన వారి చేతిలోనే అది జరుగుతుందని ప్రభువుకి బాగా తెలుసు. అంటే దేవుడు నిర్ణయించిన సమయం వచ్చే వరకు హేరోదు గాని, పరిసయ్యులు గాని ఏమీ చేయలేరు. ఆయన గడియ ఇంకా రాలేదు గనక ఎవడనూ ఆయన పట్టుకొని లేదు అని యోహాను సువార్త 8వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తాం. అందువల్ల ఆయనకు తెలుసు, తనను హేరోదు చంపలేడు, ఆయనను చంపేది యెరూషలేములోని మత నాయకులు. అందుకే ఆయన వెంటనే అలా చెప్పగలిగారు. ఇంకా 33వ వచనాన్ని చూసినట్లయితే, ఆయనను నేడు రేపు ఎల్లుండి నా త్రోవ నేను పోచుండవలను, ప్రవక్త యెరూషలేమునకు వెలుపల నశింప వల్లపడదు అని ప్రభు అంటా ఉన్నారు. ప్రభు మరణాన్ని గురించి ముందుగానే రాయబడిన ప్రవచనాలు ప్రభు ఎత్తి చెప్తున్నారు. లేఖనాలు నెరవేరినట్లు ఆయన యెరూషలేములోనే చంపబడాలి. ప్రభువుని గురించి ఏమైతే రాయబడిందో పాత నిబంధనలో, అవన్నీ కూడా ఆ నెరవేర్పు ప్రకారమే ప్రభు జీవించారు. అందుకే ప్రభు భయపడలేదు, పారిపోలేదు, తన పని పూర్తి చేసే వరకు సేవ కొనసాగించారు. ఇక్కడ మనం చూస్తాము, పూర్ణ సిద్ధి అనే మాటను గ్రీకు భాషలో టెలియో అనే పదాన్ని వాడారు. అంటే తన సేవ పూర్తయ్యే వరకు ఆయన పని కొనసాగించాలి అని అర్థమిచ్చే పదం అది. మరో చోట కూడా ఇంకో వచనంలో మనం ఈ మాటను చూస్తాం, చేటుకు నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మహిమపరిచితిని అని యోహాను సువార్త 17వ అధ్యాయం 8వ వచనంలో మనము ఇలాంటి అర్థం ఇచ్చే మాటని చూస్తాం. సంపూర్ణంగా నెరవేర్చటం, సంపూర్తి అయ్యే వరకు పనిని కొనసాగించటం. కాబట్టి ప్రభు చెప్పిన మాటను అర్థం చేసుకుంటే మనకి తాత్పర్యం కనబడుతుంది. హేరోదు బెదిరింపులు నన్ను ఆపవు, నేను దేవుని పనిని కొనసాగిస్తాను, దేవుడు నిర్ణయించిన సమయానికి నా పని పూర్తవుతుంది అని. ఇంకా 34వ వచనాన్ని మనం చూస్తే, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా, కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకును, అలాగే ఎన్నో మార్లు నేను నీ పిల్లలను చేర్చుకుని వలనని ఉంటిని, కాని మీరు ఒల్లకపోతిరి అని. యేసుప్రభు వారు తండ్రి యొక్క కనికరాన్ని తెలియచేస్తున్నారు ఈ వచనంలో. ఎన్నో సార్లు దేవుడు పంపిన ప్రవక్తలను వారు హింసించినప్పటికీ ప్రభువైతే కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద చేర్చుకున్నట్లుగా చేర్చుకోవాలనుకున్నారు. కానీ ఎప్పుడూ దేవునికి తిరస్కారమే ఎదురైంది. నేడు కూడా లోకంలో ఎందరో సువార్థికులను పంపించి తన సువార్తను లోకానికి చాటి చెప్తున్నారు, కానీ ఇప్పటికీ దేవునికి తిరస్కారమే ఎదురవుతూ వస్తుంది. కానీ ఒక రోజున ప్రతి నేత్రము ఆయనను తప్పకుండా చూస్తుంది. ఈ విషయాన్ని ప్రభువే చెప్పారు. ఈ రోజు మనం ఆయన కృపను రిసీవ్ చేసుకోకపోతే ఒక రోజు ఆయన్ని న్యాయాధిపతిగా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ రోజు మనకు తీర్పు తప్ప వేరొకటి ఏ గత్యంతరము ఉండదు. ఇంకా 35వ వచనంలో ప్రభు అంటున్నారు, ఇదిగో మీ ఇల్లు మీకు పాడుగా విడవబడుచున్నది, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాకని మీరు చెప్పు వరకు మీరు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను అని. ఈ మాట అంటే ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక అనే మాట మనం కీర్తన 118వ అధ్యాయంలో చూస్తాం. అది ఒక ప్రవచనంగా రాయబడింది. ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు మత్తయి సువార్త 21వ అధ్యాయం 9వ వచనంలో యేసుప్రభు వారు యెరూషలేములోనికి గాడిదనికి ప్రవేశించినప్పుడు అక్కడున్న ప్రజలు పలికారు. ఆ ప్రవచనం యొక్క నెరవేర్పును మనం అక్కడ చూస్తాం. తర్వాత మరలా ఆయన రాకడలో ఇశ్రాయేలీయులు భవిష్యత్తులో ఈ మాట అంటారు అని మత్తయి సువార్త 23వ అధ్యాయం 39వ వచనంలో ప్రభు అంటున్నారు. ఇంకా ముగింపులో ఈ రోజు వాక్య భాగం అంతట్లో
మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రభు తన జీవితాన్ని భయంతోనో లేదా మనుషుల బెదిరింపుల ప్రకారమో జీవించలేదు. ఆయన జీవితం పూర్తిగా తండ్రి చిత్తానికి లోబడి జీవించిన జీవితమే. ప్రభు హృదయంలో ఉన్న గొప్ప ప్రేమను కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. ఆయన యెరూషలేం నగరాన్ని చూసి దుఃఖించటం, కోడి తన పిల్లలను రెక్కల క్రింద చేర్చుకున్నట్లుగా ప్రజలను తన దగ్గరకు చేర్చుకోవాలనుకోవడం, కానీ వారు ఆయనను తిరస్కరించడం, ఇదంతా గమనిస్తున్నప్పుడు ఎన్నో సార్లు అని పలికిన ప్రభు మాట, ఎన్నో సార్లు నేను మిమ్మల్ని చేర్చుకోవాలనుకున్నాను అని ప్రభు పలికిన మాటను బట్టి మనకు ఆయన హృదయం ఎంత దయగలిగి, ప్రేమ కలిగి, కనికరం కలిగిన హృదయమో అర్థమవుతుంది. ఆయన తీర్పు తీర్చే కంటే ముందు ఎప్పుడు కూడా తన కృపను, రక్షణను, వాటిని ప్రజలకు అందించాలని కోరుకున్నారు. ఆయన తీర్పు ఎప్పుడు చివరిగానే ఉంటుంది. ఆయన కనికరము తీర్పుకు మించి అతిశయపడుతుంది. ఇంకా ఇక్కడ మనం ఒక గంభీరమైన హెచ్చరికను కూడా చూస్తున్నాం. దేవుని కృపను తిరస్కరిస్తూ ఉంటే ఒకరోజు మనం ఆయన రక్షకునిగా కాదు గాని న్యాయాధిపతిగా ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ఈ రోజు మనకు దేవుడిస్తున్న పిలుపు ఏంటంటే ఆయన కృపను ఆలస్యం చేయకుండా స్వీకరించాలి. ఆయన ఇప్పుడు మనల్ని చేర్చుకోవాలనుకుంటున్నారు తన దగ్గర, తన రెక్కల క్రిందకి. మనం గనక చేరుకుంటే నిజంగా ఆయన రెక్కల క్రింద ఎంతో ఆరోగ్యం ఉందని లేఖనాలు చెప్తా ఉన్నాయి. గొప్ప రక్షణ పొందుకుంటాము. ప్రార్థించుకుందామా? అత్యంత కృపగల దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా, ఈ రోజు లేఖన భాగంలో నుంచి మాకు నేర్పిన సంగతులను బట్టి మీకు స్తోత్రాలు. మీరైతే ఎంతో గొప్ప విశ్వాసంతో తండ్రి చిత్తము తప్ప వేరొకటి జరగదు అనే ఒక గొప్ప నమ్మకంతో నా తండ్రి అధికారి వచ్చి చెప్పినప్పటికీ మీరేమీ భయపడలేదు. మీ పనిని కొనసాగిస్తూ ముందుకు సాగారు. అలాగే మేము కూడా మా జీవితాల్లో ఉండడానికి మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. మాకైతే ధైర్యం ఉండదు, కానీ మా సొంత శక్తి చేత ఈ ధైర్యాన్ని మేము కూడగట్టుకోలేం. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఈ ధైర్యాన్ని మాకు ఇచ్చి నా ప్రభా మేము కూడా ముందుకు కొనసాగడానికి సహాయం చేయండి. మీ కృపను పొందుకోవడానికి కృప చూపండి. మీ కృపను పొందుకుంటున్న వేళ లోకమంతా మాకు విరోధమైనప్పటికీ మేమైతే నా తండ్రి ఏమాత్రమో భయపడక, బాధపడక మీలో కొనసాగడానికి కృప చూపించమని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో బ్రతిమాలుతున్నాము తండ్రి. ఆమేన్. మరుసటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దైవాశీస్సులు.